రాష్ట్రంలో సైకో పాలన పోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత తెలిపారు. అనంతపురం రూరల్ కక్కలపల్లి పంచాయతీ నందమూరి నగర్లో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులతో కలిసి ఆమె నిర్వహించారు. రాష్ట్రంలో జగన్ ఇచ్చిన హామీలను మరిచి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని పరిటాల సునీత మండిపడ్డారు. అంగన్వాడీల సమస్యలపై మహిళలు రోడ్డెక్కినా జగన్ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయేలా జగన్ ఓటమి ఉంటుందని ఆమె చెప్పారు. సైకో చేసింది ఎప్పుడెప్పుడు జగన్ రెడ్డి పారిపోతాడు, ఎప్పుడెప్పుడు జగన్ వెళ్ళిపోవాలా అనేది చాలా మందిలో ఉంది. ఈ ప్రభుత్వం చేసిన అన్యాయం. అంగన్వాడీ టీచర్లు అయితే దాదాపు 45 రోజులు కావస్తుంది. ఈ రోజు కూడా అంగన్వాడీ టీచర్ల గురించి పట్టించుకుని పాపాన పోలేదు. వాళ్ళన్నీ కూడా అంగన్వాడీ స్కూల్ కూడా బంద్ చేశారు. అక్కడుండే ఫుడ్ కానీ, ఎగ్ కానీ, పాలు కానీ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. బాలింతలు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, చిన్నపిల్లల చదువు కానీ ఇలాంటివన్నీ కూడా ఈరోజు బంద్ చేసి వాళ్ళు రోడ్లు ఎక్కింటే కనీసం ఇంతవరకు కూడా వాళ్ళు పిలిపించి వాళ్ళకి ఏది న్యాయం చేసే పరిస్థితిలో ఈరోజు జగన్ రెడ్డి ప్రభుత్వం కూడా లేదు. అలాంటి దుర్మార్గం తెచ్చుకున్నామమ్మా అని ఈరోజు అంగన్వాడీ టీచర్లు కూడా చెప్తున్నారు. అంటే ఈ దుర్మార్గం పాలన ఏ రకంగా ఉందో ఒక్కసారి కూడా అందరూ అర్థం చేసుకొని తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్ కూడా లేకోకుండా పోయే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా రాప్తాల్లో పచ్చ జెండా ఎగరేస్తున్నాం, మంచి మెజార్టీతో ఎగరేస్తున్నారని కూడా మేము కూడా చెప్తున్నాం.